వెల్కమ్ టు బీఆర్కే స్పెషల్ షో. మనం చూస్తున్నాము ఏదైతే ఆయన మాటలు మాత్రం కోటలు దాటితే ఆయన మాత్రం రోడ్డు కూడా దాటరు గడప కూడా దాటరు అన్నది మనం రెగ్యులర్గా మేము ఒక సామెత వింటుంటాం. కానీ ఈయన మాటలు మాత్రం కోటలు దాటితే ఈయన మాత్రము ఎవరినైతే ఛాలెంజ్ చేశారో వాళ్ళు ఆ ప్లేస్కి వచ్చే లోపే ఆ గడప దాటి మరీ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతారు అన్న విషయము మనకు అర్థమవుతుంది. మీ అందరికీ తెలుసు బీఆర్కే న్యూస్ గత కొంతకాలంగా విద్యుత్ శాఖలో జరుగుతున్న స్కాములు కానివ్వండి, అవినీతి కానివ్వండి, అవకతవకలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంది. అంతేకాకుండా అక్కడ జరుగుతున్న అవకతవకలకు సంబంధించిన ఆధారాలు చూపిస్తూ ప్రశ్నించే ప్రయత్నం చేస్తూనే ఉంది. దానికి సమాధానం చెప్పకపోగా ఆ సమాధానం చెప్పేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మొన్న మాత్రం ఒకరోజు మా కలీగ్ రఫీ దీనికి సంబంధించి డ్రైవ్ చేసే క్రమంలో డైరెక్ట్గా లైవ్లోకి మనం చెప్తున్న ఈ అవినీతి అధికారి అని మనం మొదటి నుంచి చెప్తున్న వ్యక్తి సంతోష్ రావు లైవ్లోకి కనెక్ట్ అయ్యారు. లైవ్లో కనెక్ట్ అయిన నేపథ్యంలో ఆయన మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కటి అందరూ గమనించారు. అందులో ముఖ్యంగా చూస్తే తాను ఎలాంటి తప్పు చేయలేదు, చాలా నిజాయితీగా వ్యవహరిస్తున్నాను, అక్కడ జరుగుతున్న తప్పులకి కారణాలు వేరే, లేకపోతే అక్కడ తప్పులు జరగట్లేదు అనే విధంగానే తను బుకాయించే ప్రయత్నం చేశారు. కానీ మా కలీగ్ వేసిన చాలా ప్రశ్నలకు తను సమాధానం చెప్పకుండానే తప్పించుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు గతంలో నేను కూడా ఒకసారి ఆయన లైవ్లో మాట్లాడినప్పుడు నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి పెట్టేశారు. కానీ ఆ తర్వాత ఒక్క సందర్భంలో కూడా నా ఫోన్ ఆన్సర్ చేయని సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా మన రీజనల్ కోఆర్డినేటర్ గోపి అక్కడికి వెళ్ళి ఆఫీస్ దగ్గర ఎదురు చూసినప్పుడు కానివ్వండి, ఆఫీస్కి వెళ్ళి ప్రశ్నించినప్పుడు కానివ్వండి, వాళ్ళు చెబుతున్న మాట మేము ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాము, అందులో అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తాము, మీరు వేస్తున్న అవినీతి మరకలకు సంబంధించిన సాఫ్ నేను చేస్తాను అంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. కానీ బట్ అలాంటిది కూడా ఇప్పటిదాకా ఏమీ జరగలేదు. అయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే మనము ఏదైతే 343 కోట్ల రూపాయల టెండర్లలో అవకతవకలు జరిగాయి, అన్యాయం జరిగే అవకాశం ఉందని మనం చెప్పామో వాటికి సంబంధించిన టెండర్లను మొన్న ఓపెన్ చేశారు. ఎల్ఓఏ కూడా లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీ కూడా ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. కానీ దాన్ని బయటికి పొక్కకుండా, ఆ డాక్యుమెంట్స్ బయటికి రాకుండా పూర్తి స్థాయిలో తొక్కిపట్టి మరి ఆ టెండర్ను వాళ్ళు అనుకున్న తమ అనుచరులకి తన అన్నయ్యలకే అప్పచెప్పే ప్రయత్నం అయితే పూర్తి అయిపోయినట్టుగా మనం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఎవరైతే మనం మాట్లాడుతున్నామో దీనికి సంబంధించి విద్యుత్ శాఖలో ఉన్నతాధికారిగా ఉన్న విజయానందన్ బదులు ఈ సంతోష్ రావు మొత్తం ఈ 343 కోట్లకు సంబంధించిన టవర్ స్కామ్ను మనం ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఎప్పటికప్పుడు దాన్ని బుకాయించే ప్రయత్నం చేశారు. సమాధానం అడిగితే ప్రశ్నలకు ఆ సమాధానం చెప్పకుండా పారిపోయే ప్రయత్నం చేశారు. అది మరొకసారి కూడా రిపీట్ అయిన సిచ్యువేషన్ ఉంది. ఒకసారి మొన్న మా రఫీ దీనికి సంబంధించి మాట్లాడినప్పుడు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక ఛాలెంజ్ చేశారు, వీలైతే రండి, నేను మీకు దానికి సమాధానం చెప్తాను, మీరు అడిగే ప్రతి ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది, మీరు వేసే ప్రతి ఆరోపణకి, మీరు చేసే ప్రతి ఆరోపణకి నా దగ్గర సమాధానం ఉంది అని చెప్పారు. కానీ ఏం చేశారో మీరు తెలుసుకునే ముందు ఒకసారి మా కలీగ్ రఫీ మాట్లాడినప్పుడు ఆయన ఎలా రెస్పాండ్ అయ్యారో ఒకసారి చూడండి. ఈ స్కామ్కు సంబంధించి మొదటి నుంచి కూడా మనం చాలా కూలంకషంగా, చాలా క్లియర్గా అసలు అక్కడ ఏం జరుగుతోంది, ఆ జరిగే క్రమంలో ఎలాంటి అవకతవకలకు అక్కడ ఆస్కారాన్ని క్రియేట్ చేశారన్నది మనం చెప్పే ప్రయత్నం చేశాం. అందులో ముఖ్యంగా అవసరం లేని చోట టవర్ల నిర్మాణం అన్నది మొదటి అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం అక్కడ అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డు క్రాసింగుల్లో తప్ప మిగిలిన సందర్భాల్లో ఆ M6 కానివ్వండి, M9 కానివ్వండి, M3 టవర్లు కానీ వేయాల్సిన అవసరం లేదు. కానీ అయినా సరే అవసరం లేకపోయినా వందలాది టవర్లు అక్కడ నెలకొల్పేలాగా, నిర్మాణం చేసేలాగా ఆ మొత్తం ప్రణాళికను సిద్ధం చేశారు. వాటికి అనుకున్న ధర కన్నా ఎక్కువ ధర చెల్లించేలాగా ఆ రేట్లు ఏవైతే ఉన్నాయో ధరల పట్టీలో అక్కడ ఏపీఆర్సీ ఇచ్చిన కాస్ట్ డేటాతో సంబంధం లేకుండా వీళ్ళు మరొక కాస్ట్ని అక్కడ ఇన్కర్ చేస్తూ దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక వాళ్ళు అనుకున్నట్టుగా 3 కంపెనీలు మాత్రమే అందులో పాల్గొనేలా ఆ 3 కంపెనీలకు సంబంధించిన క్వాలిఫికేషన్ని ఎలిజిబిలిటీగా మార్చి తద్వారా కేవలం వాళ్ళు అనుకున్న కంపెనీకి మాత్రమే వచ్చేలాగా మొత్తం కథనాన్ని నడిపించిన తర్వాత ఫైనల్గా ఎల్ఓఏ అయితే ఇచ్చారు. ఆ ఎల్ఓఏ ఎవరికి వచ్చింది అన్నది కూడా నేను త్వరలోనే రివీల్ చేయబోతున్నాను. ఏదైతే సంతోష్ రావు గతంలో బీఆర్కే న్యూస్కి లైవ్లో వచ్చిన తర్వాత ఆయన చేసిన ఛాలెంజ్,
ఆయన విసిరిన ఛాలెంజ్ ఏంటంటే, రండి మీరు చెప్పే ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది, మీరు వేసే ప్రతి ఆరోపణకి నా దగ్గర సమాధానం ఉందన్నారు. కానీ ఆయన ఆ సమాధానం మాత్రం చెప్పలేకపోయారు. నిన్న మా ప్రతినిధులు హైదరాబాద్ నుంచి తిరుపతి దాకా వెళ్ళారు. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా నిజాయితీపరుడైన ఆఫీసర్ అయితే, మేము చెప్పినవన్నీ అబద్ధాలైతే, ఆయన చెప్పినట్టుగా ఆయన ఎలాంటి అవినీతికి పాల్పడకుండా, ఆయన ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా మొత్తం టెండర్ల ప్రక్రియ నడిపించడం కానివ్వండి, ఆయన ఆ సీఎండీ హోదాలో ఉండి చేస్తున్న కార్యక్రమాలు సాదాసీదాగా ఉంటే అసలు ఏం జరుగుతున్నాయని తెలుసుకునే ప్రయత్నం జరగాల్సిన బాధ్యత ఖచ్చితంగా బీఆర్కే చూసుకుంది. అందులో భాగంగానే ఆయన విసిరిన ఛాలెంజ్కు మేము ప్రతిగా ఆ ప్రదేశానికి మా కొలీగ్స్ని పంపించాము. మా రిప్రజెంటేటివ్స్ అక్కడికి వెళ్ళి ఆయన ప్రశ్నిద్దాము అంటే తీసుకెళ్ళి ఆయన ఒక ప్లేస్లో కూర్చోబెట్టి వెనకాల నుంచి వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగిందన్న విషయాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ గోపి అందిస్తారు. ఒకసారి ఆయన మాటలు విన్న తర్వాత మన విషయం కంటిన్యూ చేద్దాం. ఏపీఎస్పీడీసీఎల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగిన నేపథ్యంలో అంటే సీఎండీ సంతోష్రావు గారు ఆల్రెడీ బీఆర్కే న్యూస్తో మాట్లాడడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకి ఆయన నేరుగా అంటే మా బీఆర్కే న్యూస్ బృందాన్ని ఇక్కడికి రావాలంటూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే జరిగినటువంటి భారీ కుంభకోణానికి సంబంధించి వాస్తవాలన్నింటినీ కూడా అంటే ప్రజల ముందు పెట్టడానికి బీఆర్కే న్యూస్ ప్రయత్నం చేస్తుంటే ఎక్కడా కూడా కుంభకోణం జరగలేదంటూ కూడా సంతోష్రావు చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు కూడా బీఆర్కే న్యూస్ సంతోష్రావుకు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఆయన కూడా దానిపైన పూర్తిగా కూడా అంటే లిఖితపూర్వకంగా ఇస్తాను, అదేవిధంగానే వీడియో రూపంలో కూడా ఇస్తాను, అదేవిధంగానే మీతో కూడా అంటే బీఆర్కే న్యూస్తో కూడా మాట్లాడతానంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మనం సీఎండీ కార్యాలయం వద్ద ఉన్నాం. మనతో పాటు బీఆర్కే న్యూస్ టీం హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి బృందం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇదే ప్రధాన కార్యాలయం, సీఎండీకి సంబంధించి సంతోష్రావు గారికి సంబంధించిన కార్యాలయం. అయితే మనం వచ్చిన సందర్భంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్లో ఉండి అక్కడి నుంచి కూడా నేరుగా కూడా వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత పిఆర్ఓ డిపార్ట్మెంట్లో మధు వీళ్ళందరూ కూడా ఆయనకి సమాచారం ఇచ్చారు. ఏదైతే సీఎండీ గారు అంటే బీఆర్కే న్యూస్లో వస్తున్నటువంటి కథనాలకు సంబంధించి ఆయనే స్వయంగా రమ్మంటేనే హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యేక టీం అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే అంటే జరిగినటువంటి అవకతవకలు, జరిగినటువంటి ఇష్యూస్ పైన ఆయన స్పందించకుండా ఇచ్చినటువంటి ప్రశ్నలకు కూడా సమాధానాలు ఎక్కడ కూడా చెప్పకుండా ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇందులో అంటే ఆయన వెళ్ళిపోవడం వెనక చాలా స్పష్టంగా కనబడుస్తుంది. ఆయన వెళ్ళిపోయారు కాబట్టి ఇందులో నిజంగానే చాలా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి, భారీగా కుంభకోణాలు జరిగిందనేది దీన్ని బట్టి చాలా స్పష్టంగా కనబడుస్తుంది. అంటే బహుశా ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక టీం బీఆర్కే న్యూస్ టీం ఇక్కడికి అనేటువంటి ఆలోచనతో బహుశా ఆయన చెప్పుండొచ్చు. కాబట్టి దీన్ని ఛాలెంజ్గా తీసుకున్నటువంటి బీఆర్కే న్యూస్ కావచ్చు, బీఆర్కే యాజమాన్యం కానీ బీఆర్కే న్యూస్ టీం పూర్తిగా టవర్ల కుంభకోణంలో ఏపీఎస్పీడీసీఎల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగిన నేపథ్యంలో అంటే సీఎండీ సంతోష్రావు గారు ఆల్రెడీ బీఆర్కే న్యూస్తో మాట్లాడడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకి ఆయన నేరుగా అంటే మా బీఆర్కే న్యూస్ బృందాన్ని ఇక్కడికి రావాలంటూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే జరిగినటువంటి భారీ కుంభకోణానికి సంబంధించి వాస్తవాలన్నింటినీ కూడా అంటే ప్రజల ముందు పెట్టడానికి బీఆర్కే న్యూస్ ప్రయత్నం చేస్తుంటే ఎక్కడా కూడా కుంభకోణం జరగలేదంటూ కూడా సంతోష్రావు చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు కూడా బీఆర్కే న్యూస్ సంతోష్రావుకు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఆయన కూడా దానిపైన పూర్తిగా కూడా అంటే లిఖితపూర్వకంగా ఇస్తాను, అదేవిధంగానే వీడియో రూపంలో కూడా ఇస్తాను, అదేవిధంగానే మీతో కూడా అంటే బీఆర్కే న్యూస్తో కూడా మాట్లాడతానంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మనం సీఎండీ కార్యాలయం వద్ద ఉన్నాం. మనతో పాటు బీఆర్కే న్యూస్ టీం హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి బృందం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇదే ప్రధాన కార్యాలయం, సీఎండీకి సంబంధించి సంతోష్రావు గారికి సంబంధించిన కార్యాలయం. అయితే మనం వచ్చిన సందర్భంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్లో ఉండి అక్కడి నుంచి కూడా నేరుగా కూడా వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత పిఆర్ఓ డిపార్ట్మెంట్లో మధు వీళ్ళందరూ కూడా ఆయనకి సమాచారం ఇచ్చారు. ఏదైతే సీఎండీ గారు అంటే బీఆర్కే న్యూస్లో వస్తున్నటువంటి కథనాలకు సంబంధించి ఆయనే స్వయంగా రమ్మంటేనే హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యేక టీం అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే అంటే జరిగినటువంటి అవకతవకలు, జరిగినటువంటి ఇష్యూస్ పైన ఆయన స్పందించకుండా ఇచ్చినటువంటి ప్రశ్నలకు కూడా సమాధానాలు ఎక్కడ కూడా చెప్పకుండా ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇందులో అంటే ఆయన వెళ్ళిపోవడం వెనక చాలా స్పష్టంగా కనబడుస్తుంది. ఆయన వెళ్ళిపోయారు కాబట్టి ఇందులో నిజంగానే చాలా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి, భారీగా కుంభకోణాలు జరిగిందనేది దీన్ని బట్టి చాలా స్పష్టంగా కనబడుస్తుంది. అంటే బహుశా ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక టీం బీఆర్కే న్యూస్ టీం ఇక్కడికి అనేటువంటి ఆలోచనతో
బహుశా ఆయన చెప్పుండొచ్చు. కాబట్టి దీన్ని ఛాలెంజ్గా తీసుకున్నటువంటి బీఆర్కే న్యూస్ కావచ్చు, బీఆర్కే యాజమాన్యం కానీ, బీఆర్కే న్యూస్ టీం పూర్తిగా కూడా ఇక్కడికి వచ్చి మొత్తం కూడా ఆయన్ని వివరణ కోరే ప్రయత్నం చేశాం. అయినా కూడా ఆయన ఇక్కడ కార్యాలయంలో ఉండి కూడా ఇక్కడ నుంచి కూడా వేరే లిఫ్ట్ నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. బీఆర్కే న్యూస్ టీంని మిస్గైడ్ చేసి ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. సో మన ప్రయత్నం మనం చేశాం, ప్రజాస్వామ్యబద్ధంగా దీన్ని అంటే ప్రయత్నం చేశాం. కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవకతవకలు జరిగిన నేపథ్యంలో ఇదంతా కూడా ప్రధాన కార్యాలయాలు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఈ కార్యాలయాలకు సంబంధించి మెయిన్ సీఎండీ కార్యాలయం ఇక్కడే వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. మొత్తం దక్షిణ ప్రాంత సంబంధించినటువంటి విద్యుత్ శాఖకు సంబంధించి ఇప్పటికే టవర్ల కుంభకోణానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగానే ఆ బోర్డులు కానీ లేదంటే టవర్లకు సంబంధించి అల్యూమినియం గేట్స్ కానీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నట్లయితే కనుక ఇది మెయిన్ బిల్డింగ్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ బిల్డింగ్కి సంబంధించి ఇవంతా కూడా మొత్తం కూడా కార్యాలయాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించి మనం ఎన్నో వివరణ అడిగాం ఆయన్ని. బట్ ఆయన కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా నేను దీనికి సంబంధించి వివరణ ఇస్తాను, మీరు ప్రశ్నలుగానే ఇవ్వగలిగితే కానీ వాటన్నిటిని కూడా మేము దానికి వాస్తవాలంటే మేము చెప్పే ప్రయత్నం చేస్తామంటే చెప్పారే కానీ బహుశా హైదరాబాద్ నుంచి ఇక్కడికి రారనుకున్నారేమో కానీ హైదరాబాద్ నుంచి టీం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు వీళ్ళందరూ కూడా వచ్చిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. సీఎండీతో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి అధికారులందరూ కూడా ఇక్కడ నుంచి కూడా బీఆర్కే న్యూస్ చూసిన వెంటనే ఇక్కడంతా ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలా కుంభకోణం 343 కోట్లకు సంబంధించి ఒక కుంభకోణం జరిగితే దాదాపుగా ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపుగా 1800 కోట్ల రూపాయల వరకు కూడా ఇందులో అవకతవకలు జరిగాయనేది ప్రధానంగా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఇదే ప్రధాన కార్యాలయం. ఈ కార్యాలయం నుంచే సంతోష్ రావు వ్యవహారాలు నడిపిస్తూ ఉంటారు. ఇప్పటికే రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఏఈ నుంచి, డిఈ నుంచి, లేదంటే కింద స్థాయి సిబ్బందిని వేధింపులు, ఇటు రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఈ విధంగా కూడా ఫైల్స్ క్లియరెన్స్ ఇటు రకరకాల ఇబ్బందులు పెడుతుంటారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటిపైన కూడా గతంలో విచారణలు కూడా కొనసాగడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దీనిపైన వివరణ అంటే కొన్ని అంశాలు ఏదైతే టవర్లు అనవసరం ప్రాంతాల్లో టవర్లు నిర్మిస్తున్నారు, అదేవిధంగానే నిబంధనలకు విరుద్ధంగా టవర్లు నిర్మిస్తున్నారు, టెండర్లలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతుంది, ఇట్లా రకరకాలుగా అంటే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వివరణ కోరడానికి మనం రావడం జరిగింది. అయితే లైవ్లో కూడా ఆయన చూసి సంతోష్ రావు మీరు చెప్తున్నటువంటి అవన్నీ కూడా అవాస్తవాలు, మీరు తన కార్యాలయానికి వస్తే గాన వాస్తవాలన్నింటినీ కూడా మేము ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అదే ఛాలెంజ్గా తీసుకుని, ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని కోట్ల రూపాయల సంపదని లూటీ చేస్తున్నటువంటి కొంతమంది దొంగలకు సంబంధించి బయట పెట్టడానికే ప్రయత్నం చేస్తుంది అంతే తప్ప సీఎండీ సంతోష్ రావు పైన కానీ లేదంటే మిగిలిన అధికార యంత్రాంగం పైన ఎక్కడా కూడా బీఆర్కే న్యూస్ పోరాటం కాదు. కేవలం వాస్తవాలను చూపించే ప్రయత్నం చేశాం. అందులో భాగంగానే ఆయన ఇచ్చినటువంటి ఛాలెంజ్ అనుకోవచ్చు, లేదంటే ఆయన ఇచ్చినటువంటి సూచన ప్రకారం ఆయన గౌరవిస్తూ, సీఎండీ గారిని గౌరవిస్తూ ఈ కార్యాలయానికి ఇవాళ హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాలు, అదేవిధంగానే తిరుపతి రీజనల్ పరిధిలో ఉన్నటువంటి ప్రత్యేక బృందాలు, బీఆర్కే న్యూస్ బృందాలు ఇక్కడికి వచ్చి ఆయన కలిసే ప్రయత్నం చేశాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి కూడా తీసుకురాబోతున్నాం. ఓవర్ టు స్టూడియో. ఎస్, మనం చూస్తున్నాము, సవాళ్లు విసిరారు కానీ వెనక్కి నుంచి పారిపోయారు. మేము చెప్పేవన్నీ అబద్ధాలు అన్నారు కానీ వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఇవ్వడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. సవాళ్లు విసరడమే కాదు, ఆ సవాళ్లు విసిరిన తర్వాత సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది సంతోష్ రావు గారు. మీరు ఆ పని చేయకుండా పారిపోవడం అన్నది కరెక్ట్ పని కాదు. అందులోనూ ముఖ్యంగా మీరే ఆహ్వానించినప్పుడు మీరు చేయాల్సిన పని సాధారణంగా లోపలికి తీసుకెళ్ళి మేము చేసిన ఏవైతే ఇప్పటిదాకా ఉన్న ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటిలోనూ నిజాలేవి అబద్ధాలేవి, నిజంగా మేము అబద్ధాలే చెప్పి ఉంటే దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఇస్తే మేము వాటిని టెలికాస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని డే 1 నుంచి చెప్తున్నాం. లేదా మేము చేస్తున్న ఆరోపణలో అసత్యాలుంటే వాటి వెనక దాగున్న సత్యాలేంటో మీరు చెప్పడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తామన్నప్పుడు అది కూడా మీరు వినియోగించుకోవట్లేదు. కేవలం సవాళ్లు విసరడంతోనే సరిపోదు, సమాధానాలు చెప్పేంత ధైర్యం కూడా ఉండాలి. ఆ ధైర్యం ఉన్నప్పుడు మాత్రమే సవాళ్లు విసరాలి. ఆ విషయాన్ని మీరు ఎలా మర్చిపోయారు, ఎందుకు మర్చిపోయారు అన్నది మాకైతే అర్థం కావట్లేదు. అందులోనూ ముఖ్యంగా 343 కోట్లకు సంబంధించిన అవకతవకలతో పాటు ఇప్పటికే గత 2 సంవత్సరాల్లో 1800 కోట్లకు పైగా మీ హయాంలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నాము. మీ వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు, మిమ్మల్ని నడిపిస్తున్న ఆ శక్తులు ఎవరు, మిమ్మల్ని కాపాడుతున్న ఆ ఉన్నతాధికారి ఎవరు అన్నది ప్రతి ఒక్క విషయాన్ని మేము చెబుతూనే ఉన్నాము. ఏ ఒక్క ప్రశ్నకు కూడా మీ దగ్గర సమాధానం లేదు. కేవలం లైవ్లో తెలియకుండా కనెక్ట్ అయిపోయారు కాబట్టి ఏదో బుకాయించే ప్రయత్నం చేశారు కానీ ఆ బుకాయింపు ఎక్కువ కాలం నిలవలేదు అన్న విషయం మీకు తెలుసు కాబట్టి సవాళ్ళు విసిరి రండి మీరు మా ఆఫీస్కి అన్నారు. వచ్చిన తర్వాత మీరు సాధారణంగా ఆహ్వానించకపోగా వెనకాల నుంచి పారిపోవడం ఏంటన్నది ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. ఒక అధికారి హోదాలో ఉన్నారు మీరు. కేవలం ప్రభుత్వానికే కాకుండా ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అలా ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న బీఆర్కే న్యూస్కి ఎందుకు మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు?
ఇప్పటికే మేము కొన్ని క్వశ్చనర్స్ మీకు పంపించాము, దాని సమాధానం మీ కోసం ఎదురు చూస్తున్నాం. నిజంగా మీలో నిజాయితీనే ఉంటే మేము చెప్పినవన్నీ అబద్ధాలను, అసత్యాలను, ఆరోపణలు మాత్రమే అని మీరు నిరూపించాలి అంటే వాటికి సమాధానం చెప్పొచ్చు. లేదా మా ఛానల్ సంబంధించిన అందరూ రిప్రజెంటేటివ్ నెంబర్స్ మీ దగ్గర ఉన్నాయి, మా రిపోర్టర్స్ నెంబర్స్ ఉన్నాయి, మా ఎడిటర్స్ నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా ఫోన్ చేసి లైవ్లోకి మీరు వస్తే మేము ఆ టైం కేటాయించడానికి, ఆ టైంలో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి అవసరమైన ప్లాట్ఫామ్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అవన్నీ చేయమని మేము సంతోషం ఎప్పటి నుంచో కోరుతున్నాము. ఇప్పుడు కూడా అదే మరొకసారి చెప్తున్నాం. 2వ తారీఖు సవాలు విసిరి 4వ తారీఖు అక్కడికి వచ్చిన తర్వాత మేము వచ్చామన్న విషయం తెలిసిన తర్వాత కూడా మాట్లాడకుండా వెళ్ళిపోవడము, కేవలం ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తామంటూ బుకాయించడం అన్నది సరైన పద్ధతి కాదు. నిజంగానే మీకు అంత ధైర్యం ఉంటే, సవాలు చేసేంత దీశాలే మీరైతే ఖచ్చితంగా మాకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. అదే మేము మరొకసారి కోరుకుంటున్నాం. ఓవరాల్గా చూస్తే మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. సంతోష్ రావు హయాంలో జరిగే అవకతవకలు కానివ్వండి, సంతోష్ రావు చేస్తున్న ఈ అక్రమాలకు సంబంధించి బీఆర్కే న్యూస్ చేస్తున్న ప్రతి ఒక్క స్టేట్మెంట్ కూడా 100% ట్రూ. అందుకనే వాడికి సమాధానం చెప్పలేక కేవలం లైవ్లో తెలియకుండా కనెక్ట్ అవ్వడంతోనే అలాంటి మాటలు మాట్లాడి వెళ్ళిపోయిన పరిస్థితి అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. బట్ బీఆర్కే న్యూస్ మాత్రం ఈ యుద్ధాన్ని కానివ్వండి, ఈ పోరాటాన్ని కానివ్వండి ఆపేది లేదు. మీ దగ్గర నుంచి సరైన సమాధానం వచ్చేదాకా మిమ్మల్ని ఈ ప్రభుత్వం మొదటి నుంచి చెబుతున్నట్టుగా అవినీతి రహిత పాలన అందించే ఈ ప్రభుత్వము మీ మీద చర్యలు తీసుకునేదాకా ఈ పోరాటం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఓవరాల్గా చూస్తే ఎవరైతే మనం మొదటి నుంచి చెబుతున్నామో సంతోష్ రావు తన అవకతవకలు, తనకు సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు మేము చెప్పే ప్రయత్నం చేస్తాం.